ప్రైజ్ లార్డ్ అండి. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. బాగున్నారా ప్రియులారా? అందరూ కూడా మరి దేవుని మహాకృపను బట్టి క్రైస్ట్ వర్షిప్ సెంటర్‌లో సంఘ పెద్దగా ఎల్డర్‌గా ఉంటూ మరి దేవుని పరిచర్యలో ముందుకి కొనసాగడానికి దేవుడు కృప చూపించాడు. దాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. మరి దైవ సేవకులు జోసెఫ్ విజయ్ కుమార్ గారు, మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ జాన్ వెస్లీ గారు, మరి వారు చేసే సువార్త ఎంతో భారం కలిగి రాత్రి పగలు కూడా ఎక్కడ కూడా విరమం లేకుండా చేస్తున్న పరిచర్యను బట్టి దేవుని నామానికి మహిమపరుస్తున్నాం. మరి వారితో పాటు కూడా కలిసి దేవుని పరిచర్యలో మరి కొనసాగడానికి మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఎందుకంటే యేసు ప్రభు గారు మరి నేను ఆల్రెడీ 2 వీడియోలు చేశాను. నిజ దేవుడు ఎవరు అని అవి మీరు చూడలేనట్టయితే సలాది రమేష్ యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి, చూడండి. అవి మీరు 2 పార్ట్ల కింద పార్ట్ 1 పార్ట్ 2 2 భాగాల కింద పెట్టాము. అలాగా మీరు చూడండి. మీకోసం కూడా మేము ప్రార్థన చేస్తున్నాం, మా కోసం కూడా మీరు ప్రార్థన చేయండి. మేమైతే సేవ అయితే చేయట్లేదు, కానీ దేవుని సంఘబద్ధంగా ఉంటూ క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో మరి నాకు తెలిసిన విషయంలో దేవుని కొరకు తెలిసిన విషయాలు మీతో కొన్ని పంచుకోవాలని నేను పంచుకుని ఈ రీతిగా సోషల్ మీడియాలో దేవుని కొరకు తెలియపరచాలని కొంత భారం సువార్త భారం పెట్టి మరి నేను ముందుకు ఇలాగా మీకుతో పంచుకోవడం జరుగుతుంది. యేసుప్రభు గారు నాకు తెలిసిన విషయాల కోసం దేవుని బట్టి నేను పంచుకోవడం జరుగుతుంది. మరి దేవుని ప్రియులరా, మరి యేసుప్రభు గారి కోసం మరి ఆయన ఎలాగా దేవుడయ్యాడు అన్నీ కూడా 2 పార్ట్లో మాట్లాడటం జరిగింది. ఇప్పుడు మరి యేసుప్రభు గారు మనిషే కదా, అందరికీ తెలుసు. మనిషే కదా, ఆయన దేవుడు ఎలాగయ్యాడు అనే విషయాలను దాన్ని బట్టి మనం మరి డిసెంబర్ మాసం వచ్చిందంటే డిసెంబర్ మాసంలో యేసుప్రభు గారు క్రిస్మస్ చేసుకుంటూ ఉంటారు. మరి ఆ క్రిస్మస్ అనేది మరి ఆయన ఎందుకు ఒక నామకార్థమైన పండగ చేసుకుంటారు కదా. ఆ మనిషి దేవుడు ఎలాగయ్యాడు, ఆయన దేన్ని బట్టి దేవుడు అయ్యాడు అనే దాని విషయం మనం కొన్ని విషయాలు మాట్లాడుకుందాం. మరి ఎందుకంటే బైబిల్ గ్రంథంలో ఏదన్నా ఒకటి చెప్పబడిందంటే అది కేవలం మనుషులు ఎవరైతే ఉన్నారో మనుషుల కొరకే, మానవుల కొరకే బైబిల్ గ్రంథంలో దేవుడు కొంతమంది ప్రవక్తల ద్వారాగా అది వ్రాయించి మరి ఇందులో భద్రపరిచి మన కొరకు నిజంగా ఈ యొక్క బైబిల్ గ్రంథం విషయంలో మనం చూసుకుంటే మరి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథము నిజంగా ఇది మనం ఎంత డబ్బు పెట్టుకున్నా కానీ దీన్ని వెల కట్టలేమండి. ఎందుకంటే మనకి దేవుని మహాకృపను బట్టి పూర్వం రాజుల దగ్గర ఈ గ్రంథం ఉండేది. అంటే రాజుల దగ్గర ఉన్న ఒక ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో పాత నిబంధనలో మనం అన్ని చూసుకుంటే మరి ఆ ప్రవక్తలు దగ్గరే ఉండేది. అది కూడా చుట్టల రూపంలో దేవుడు ప్రవక్తల ద్వారాగా మాట్లాడిన మాటలు తీసుకెళ్లి రాజులకి చెప్పేవాడు అనమాట. రాజులు ప్రజా పరిపాలన చేసే ఆ రాజులకి మరి దేవునికి మధ్య వ్యక్తిత్వంగా ఉండి దేవుని యొక్క మరి ఎవరైతే సేవకులు ఉన్నారో ప్రవక్తలు మరి వారు దేవుని మాట తీసుకువెళ్ళి ప్రజలకు మేలు జరిగే విధంగా రాజులకి బయలుపరిచేవారు. రాజా ఇదిగో దేవుడు ఇలా చేయమన్నాడు, ఇలా ఉండమన్నాడు, ఇలా చేయమన్నాడు, ప్రజలకు ఈ రకంగా నడిపించమన్నాడు అని చెప్పేసి ప్రవక్తల ద్వారా ఒకవేళ రాజులు తప్పులు చేస్తుంటే రాజుల దగ్గరికి వెళ్ళి మరి అక్కడ ప్రవక్తలు మరి దేవుని మాట పట్టుకుని వెళ్ళి రాజా నువ్వు ఈ తప్పు చేసావంట, ఈ రకంగా చేసుకో అని చెప్పేసి చెప్పడం జరిగేది. అయితే ఇక్కడ మరి క్రిస్మస్ పుట్టిన యేసుప్రభు గారు పుట్టిన దినం 25వ తారీఖు కింద చేసుకుంటారు, కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా ఈ తారీఖును పుట్టినట్టుగా ఎక్కడ రాసలేదు. కానీ మరి పరలోక రాజ్యం నుంచి మరి ఆయన దేవాతి దేవుడైన యెహోవా దేవుడు మరి భూమిని మానవులు రక్షించడానికి మరి నేను ముందు చెప్పిన వీడియోలో కూడా నేను కొంత వివరించాను. దేవుడు ఎవరు వెళ్తారంటే యేసుప్రభు గారు ప్రధాన దూత కింద ఉన్నప్పుడు మరి ఆ దూత కింద ఉన్న ఆయన భారం తీసుకొని భూలోకంలోకి మరి మానవులు రక్షించడానికి రక్షకుడుగా నేను వెళ్తానన్నప్పుడు దేవుడు మరి ఎంతోమంది ప్రవక్తలు 730 సంవత్సరాలు క్రీస్తు పూర్వం 730 సంవత్సరాల ముందు నుంచి కూడా మరి దగ్గరగా 532 సార్లు బైబిల్ గ్రంథంలో మరి అక్కడ దేవుని యొక్క చిత్త ప్రకారంగా ప్రవక్తల ద్వారా ప్రవచనాలు రాయించారు. ఎందుకంటే ఇక్కడ యేసుప్రభు గారు ఇలాగ లోకరక్షకుడు కన్య గర్భంను పుడతాడు అని చెప్పేసి 532 సార్లు బైబిల్ గ్రంథంలో రాయించడం జరిగింది. ప్రవక్తలు రాసిన ఆ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చుకుంటూ వచ్చాయి. అదే రీతిగా మరి ఇప్పుడు ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో ఏదైతే ఆ ప్రవచనాలు యేసుప్రభు గారి కోసం చెప్పడం జరిగిందో అదే విధంగా కన్య గర్భాన్న మరి పుడతాడు. మరి లూకా సువార్త 2వ అధ్యాయము నుంచి మనం చూసుకోగలిగితే అక్కడంతా కూడా రాసి ఉందన్నమాట అండి. అయితే ఇక్కడ మరి ఈ యొక్క బైబిల్ గ్రంథం దాని యొక్క వాల్యూ నిజమైన దేవుడు అని మనం ఎలా తెలుసుకోవచ్చు అనుకుంటే కనుక ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి రీసెంట్గా ఒక గొర్రెలు కాసుకునే కుర్రోడికి మరి ఎక్కడ గొర్రెపిల్ల తప్పిపోయిందని చెప్పేసి ఒక అరణ్యంలో రాళ్ళు విసురుతున్నాడంట. అంటే తుప్పల్లో ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో ఆ రాళ్ళు విసిరినప్పుడు ఆ శబ్దానికి ఏదైనా గొర్రెపిల్ల అరుస్తారు కదా అని చెప్పేసి రాళ్ళు విసురుతుంటే ఒక రాయి విసిరినప్పుడు కొండ పగిలిన శబ్దం రావడం జరిగింది. ఏంటి కొండ పగిలిన శబ్దం టంగుమని వచ్చిందని చెప్పేసి ఆ రాయి విసిరిన వైపుకి కుర్రాడు వెళ్ళి చూస్తే అక్కడ ఒక మూల మీద గృహలో ఒక కుండ ఉంది. ఆ కుండకు తగిలి శబ్దం రావడం జరిగింది. అయితే ఆ కుండ బెజ్జమైతే పడలేదు, కానీ ఆ కుండ సీల్ చేసి ఉంది, మూత వేసి ఉంది. ఏదో అని చెప్పేసి తీసుకుని వెళ్ళి బయట మార్కెట్లో ఒక పాత వస్తువులను సేకరించే వరకు వెళ్ళి ఆ కుర్రోడు అమ్మివేశాడు. ఏదో ఎంతో కొంత వస్తుంది కదా. అయితే ఒక దైవ సేవకుడు మరి
ఒక ఆ దైవ సేవకుడు పాతయన్ని రీసెర్చ్ ఒక శాస్త్రవేత్త అనమాట. ఈ పాతయన్ని కూడా మరి దాన్ని సేకరణ చేస్తా ఉంటారు కదా! ఆయన ఇది చూసినప్పుడు ఏంటి ఇది వింతగా ఉందని చెప్పేసి అది చూడకుండానే మరి అది బేరమాడి ఆయన దగ్గర చాలా తక్కువకి ఆ కుర్రోడికి ఎంతో కొద్దిగానే డబ్బులిచ్చి పంపించేసాడు. అయితే ఈయన దగ్గర అడిగిన డబ్బులిచ్చి కొనుక్కొని తీరా చూస్తే అందులో బైబిల్ గ్రంథం, యెషయా గ్రంథం చుట్టి ఉందనమాట. ఏదైతే ఇప్పుడు మనం బైబిల్ చదువుతున్నామో అది ఒక చర్మం కాగితం మీద చుట్టూ ఉండటంలో చూసి ఆయన ఆశ్చర్యపోయాడు. యెషయా గ్రంథం అందులో ఉండటం జరిగింది. ఆ అమ్మే ఆయన్ని అడిగాడనమాట. "ఇది ఎవరు తెచ్చి అమ్మారు మీకు?" అంటే మరి ఒక కుర్రోడు ఇలాగా తెచ్చి అమ్మాడు, నేను అతని దగ్గర కొన్నానన్నప్పుడు 6 నెలలు ఆ కుర్రోడు 6 నెలలు ప్రయాసపడి పట్టుకొని ఆ కుర్రోడిని అడిగి, "బాబు నువ్వు ఈ కుండ నీకు ఎక్కడ దొరికింది? ఎక్కడి నుంచి తెచ్చావంటే" ఆ ప్లేస్ పట్టుకెళ్ళి చూస్తే మొత్తం ఆల్మోస్ట్ బైబిల్ గ్రంథం అంతా కూడా అన్ని చుట్టలు అక్కడ ఉండటం జరిగింది. అది మరి ఈ రోజున మ్యూజియంలో కూడా అది పెట్టడం జరిగిందనమాట. అయన్నీ తీసుకెళ్ళి సేకరించి మరి అక్కడ మ్యూజియంలో పెట్టి ఈరోజు వెళ్ళినోళ్ళందరూ కూడా మరి చూస్తున్నారు ఇజ్రాయెల్ దేశం వెళ్ళినప్పుడల్లా. మరి అలాగే దేవుని మాట, దేవుని బైబిల్‌లో రాసింది ప్రతీది కూడా ఇది అంత ఒరిజినాలిటీగా ఉంది. అయితే అదే కాదు, మళ్ళీ ఇక్కడ చూడండి, ఇక్కడ యేసుప్రభు గారు నిజము, ఇదంతా ప్రతీదీ ఆయన పుట్టడం నిజము, లోకరక్షకుడు రావటం నిజమనే విషయం మనకు తెలియపరచడానికి ఇక్కడ ఒక విషయం మీరు గమనించండి. ఇక్కడ చూడండి, లూకా సువార్త 2వ అధ్యాయము మరి మొదటి నుంచి చూస్తే, ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలెనని కైసరు ఓగిస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనియు సిరియా దేశమునకు అధిపతి అయిన ఉన్నప్పుడు జరిగిన మొదట ప్రజాసంఖ్య. అంటే ఇక్కడ చూడండి, యేసుప్రభు కాలంలో మరి క్రీస్తు పూర్వం నుంచి ఇవాళ మనం డేట్ తారీఖేస్తున్నామంటే అది యేసుప్రభు గారు మరి పుట్టిన కాడి నుంచే ఆయన భూమి మీదకి వచ్చినప్పటి నుంచే అది జరగడం జరిగింది. అక్కడ క్యాలెండర్ కూడా స్టార్ట్ అవటం కూడా మరి ఆయన మరియమ్మ గారు మరి లోకరక్షకుడు పుట్టినప్పటి నుంచే. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, అక్కడ దేవుడు మరియమ్మ గారికి గాబ్రియేలు దేవదూత వచ్చి, "ఇదిగో లోకరక్షకుడు నీ గర్భమున పుట్టబోతున్నాడు" అని చెప్పేసి అక్కడ చెప్పినప్పుడు అప్పటికే మరి యేసేపు గారికి, మరియమ్మ గారికి నిశ్చితార్థం అయింది. ఇంచుమించుగా 17 సంవత్సరాలు, ఎంతో ఇంటర్మీడియేట్ అయ్యున్న 17 సంవత్సరాల వయసు గల యేసేపు గారు, 10th క్లాస్ కంప్లీట్ అయిన 15 సంవత్సరాలు ఉండుండొచ్చు మరియమ్మ గారికి. వీళ్ళిద్దరికీ మరి ప్రధానమైతే సగం భార్యాభర్తలు అయిపోయినట్టే అంటారు కదా! అలాగా మరి ఈ దేవదూత వచ్చినప్పుడు ఇదిగో ఈ భూమి ఇక్కడ మరి యెషయా గ్రంథం 9 2వ అధ్యాయంలో ఉంటది మనం చూసుకున్నట్లయితే. మరి ఈ లోక రక్షణ కోసం రక్షకుడు పుట్టబోతున్నాడు ఈ గర్భంన. మరి యెషయా భక్తుడు రాసిన ఆ వాగ్దానాన్ని దేవుడు ఇక్కడ నీ ద్వారాగా నెరవేర్చబోతున్నప్పుడు మరి ఇక్కడ మరియమ్మ గారు నిజంగా చాలా, అది మామూలు విషయం కాదండి. ఎందుకంటే అక్కడ మరి యూదులలో ఒక ఆచారం ఉంటదనమాట. మరి ఏదైనా సెక్సువల్‌గా ప్రధానమైంది కంటే సెక్సువల్‌గా కలిస్తే కనుక రాళ్ళతో కొట్టి చంపే ఒక ఆచారం ఉంది అక్కడ. మరి అది సావుతో కూడిన పని అనమాట. అందుకే యేసేపు గారు కూడా మంచివాడని బైబిల్‌లో రాయబడి ఉంది. మంచివాడని చెప్పేసి ఇక్కడ ఈ గర్భవతి అయిందని తెలిసి యేసేపు గారు తెలుసుకొని మరి ఎవరి ద్వారా అయిందో ఎలాగైందో నాకైతే తెలీదని చెప్పి పెద్దల ముందు అని మామూలుడైతే అని వదిలేయచ్చు. కానీ మనసులో అనుకున్నాడు యేసేపు గారు, నేను ఆవిడని వదిలేద్దాం కదా అని. అయితే మరి యేసేపు గారి దగ్గర కూడా దేవదూత వచ్చి మరి దేవదూత అక్కడ మాట్లాడటం జరుగుతుంది. అక్కడ మనం ఆ 2వ అధ్యాయం అంతా చదువుకుంటే అందులో ఉంది. అయితే ఇక్కడ మరి ఆ యేసేపు గారు కూడా మరి దేవుడు లోక రక్షణ కొరకు మరి నీ భార్య అయిన మరియమ్మ గారు గర్భంలో దేవుని పరిశుద్ధాత్మ దూరంగా గర్భం రాబోతుంది, అది ఆమె చేసే తప్పు గట్ట కాదని చెప్పేసి యేసేపు గారిని ఒప్పించి మరి ఆయనకి పుట్టబోయేటప్పుడు పేరు ఏం పెట్టాలి, మరి యేసు అని పేరు పెట్టాలని చెప్పేసి అక్కడ చెప్పడం జరుగుతుంది యేసేపు గారు. మరి అక్కడ ఉన్న ప్రజలకు ఏం చెప్పాలి, అక్కడ ఉన్న వాళ్ళ బంధుమిత్రులకి. ఎందుకంటే గర్భం అనేది పైకి వస్తున్నప్పుడు కనపడతా ఉంటుంది కదా, కనపడినప్పుడు మరి మరియమ్మ కూడా ఒక శవాల్లాడిది అనమాట. ఎందుకంటే ఎలాగా మరి ఆ ప్రజలందరి ముందు మరి వీళ్ళు తప్పు చేశారు అన్న నిరూపణ వస్తుంది గర్భం బయటకు వచ్చిందంటే. మరి అలాంటిదప్పుడు ఎలాగన్నప్పుడు దేవుడు ఇక్కడ అద్భుత రీతిగా ఆ కాలంలోనే ఆ టైంలోనే మరి ఇక్కడ ప్రజా సంఖ్య రాజును ప్రేరేపించి ఆ సంఖ్య రాయట కొరకు ఇక్కడి నుంచి బెత్లెహేమ్‌కి వెళ్ళాలని చెప్పేసి బయలుదేరడానికి దేవుడిచ్చిన ఒక గొప్ప అవకాశం అనమాట. అక్కడ ఆ నింద మోయకుండా, అందరిలో అక్కడ అవమానం పడకుండా రామారామి వాళ్ళ ఊరు వెళ్ళాలంటే ఒక గాడిదని పట్టుకొని మరియమ్మ గారిని తీసుకొని యేసేపు గారు బయలుదేరి అక్కడ ఆ సంఖ్యకి వెళ్ళినప్పుడు. అయితే ఇది ఏంటంటే మీరు గూగుల్‌లో కూడా కొట్టుకొని చూడొచ్చు. ఎందుకంటే ఒక రాతి రాయి మీద దగ్గరగా 1,17,000 మంది మరి ఆ పేర్లన్నీ కూడా ఆ రాయి మీద, మరి ఆ రాయి దొరికింది మ్యూజియంలో ఉంది. 1,17,000 మంది మరి ఆ రాయి మీద పేర్లన్నీ రాసుకున్న ఆ పేర్లు వీళ్ళందరి పేర్లు కూడా ఉన్నాయి. అది నిజమని చెప్పేసి మరి ఇవాళ అది కూడా మ్యూజియంలో ఉండటం జరిగింది. మరి అది చూడండి, దేవుడు మరి నిజంగా
ఆ సమయంలో మరి ఎక్కడ వీళ్ళ మీద నింద రాకుండా దగ్గర దగ్గరగా 1,17,000 మంది ఆ రాయి మీద పేర్లు, నంబర్‌లని రాయటం అనేది జరిగింది. ఎందుకంటే ఆ ప్రజా సంఖ్య అనేది మరి ఆ టైంలోనే జరిగింది కాబట్టి అందులో అంటే ఇది నిజం. ఇది అబద్ధమైతే కాదు. ఎందుకంటే మరి యేసుప్రభు గారు మరి పుట్టబోయే కాలంలోనే ప్రజా సంఖ్య అని రాయటం మొదలుపెడింది. అది 1,17,000 మంది అని చెప్పేసి ఆ ప్రజల యొక్క పేర్లన్నీ కూడా రాయి మీద లిఖింపబడ్డాయి. మరి ఆ ఇబ్రీ భాషలో. మరి అది నిజమని ఇయాల ప్రూఫ్ ఉన్నది. అదే కాదండి. అలాగే బైబిల్ గ్రంథం ఒక ఆయన మరి గొప్ప ధనవంతుడు. మరి ఆయన నిజంగా అన్నాడంట, నేను చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత మరి ఈ బైబిల్ అనేది కనపడదు అని చెప్పేసి అనటం జరిగింది. మరి ఆయన పేరు జేమ్స్ వాల్టేర్. జేమ్స్ వాల్టేరు ఆయన ఏమన్నారంట, మరి దగ్గర దగ్గర నేను చనిపోయిన 50 సంవత్సరాల తర్వాత బైబిల్ అనేది ఈ భూమి మీద కనపడదు అని చెప్తే, నిజంగా అదే మరి ఆయన చనిపోయిన 20 సంవత్సరాలకి మరి అందులో ఒక ప్రింటింగ్ మిషన్ ఉంటే, ఆ బిల్డింగులో ప్రింటింగ్ మిషన్ నుండి జరుగుతుంటే ఆళ్ళ అబ్బాయి దగ్గరికెళ్ళి మరి ఇక్కడ బైబిల్ సొసైటీ ఆహ్, 20 సంవత్సరాలు జేమ్స్ వాల్టేర్ కొడుకు బంగ్లా వాడట్లేదు కాబట్టి ప్రింటింగ్ ప్రెస్ ఉండేది. ఆ ముద్రించే వాటినిది జెనీవా బైబిల్ సొసైటీ అనే సంస్థ వాళ్ళు జేమ్స్ వాల్టేర్ కొడుకు దగ్గరికి వెళ్ళి అడిగారు. అయ్యగారు మీ నాన్నగారి బంగళా ఖాళీగా ఉంటుంది కదా! అమ్మేస్తారా అని అడిగారనమాట. అడిగినప్పుడు వీళ్ళు అమ్మేస్తామన్నప్పుడు అందులో అమ్మి అంటే ఇక్కడ చూడండి అక్కడ మరి ఆ జేమ్స్ వాల్టేర్ అన్న మాటకి ఇక్కడ దేవుడు ఆశ్చర్యరీతిగా అదే బిల్డింగ్‌లో, అదే బంగ్లాలో మరి చనిపోయిన 20 సంవత్సరాలకి మరి బైబిల్ ప్రింటింగ్ అయ్యి 2 కాండాలకి ఆ బైబిల్ అంతా ప్రింట్ అయ్యి అదే ఇంట్లో మరి ప్రపంచం అంతా పంచబడిందంటే మరి దేవుడు గొప్పతనం చూడండి. ఎంతోమంది బైబిల్ గ్రంథాన్ని మరి తొక్కివేద్దామని చూసినప్పటికీ దేవుడు ఎంత ప్రొడక్షన్ చేసుకుంటూ వస్తున్నాడో చూడండి. మానవుల కొరకు ఆయన భారం కలిగి మళ్ళీ తిరిగి రావాలి ప్రజలు నా దగ్గరికి అని చెప్పేసి ఈ యొక్క సువర్తమానం అనేది ప్రతి ఒక్కరికి వెదజల్లాలి. మరి ఆయన రెండో రాకడ తిరిగి వస్తానన్నాడు. కల్వరి శిలువలో మరణించి మళ్ళీ తిరిగి వస్తానన్నప్పుడు ఇక్కడ తిరిగి వస్తానన్నప్పుడు మళ్ళీ ఇక్కడ ఆయన చూడండి ఎంత ఆశ్చర్యరీతిగా ఆయన ఎందుకు రెండో రాకడ లేట్ చేస్తున్నాడంటే మరి ఆయన ప్రతి ఒక్కరు కూడా భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని బిడ్డలమే. ఏదో ఒక రోజు మనం పితరుల కాలంలో తప్పిపోయిన ఈ పట్టాలు మరి అది తెలియపరచాలని ఇవాళ అనేక మంది సేవకుల్ని ఏర్పరచుకుని మరి మీరు ఇది అంగీకరించి నమ్మి నిజమైన దేవుడు యేసుక్రీస్తు అని నమ్మితే కనుక ఏమి లేదండి, మీరు ఎక్కడున్న బలంగా అక్కడ ఉండి మోకరించి ప్రభువా నా పాపములు క్షమించండి, ఇదిగో నిన్ను నమ్ముతున్నాను, నువ్వు రక్షకుడు అని నిన్ను ఎరిగి నిన్ను నమ్ముతున్నాను అని చెప్పి గుర్తెరిగి నిజంగా కనుక దేవుని దగ్గరికి మీరు తిరిగితే కనుక అడిగితే కనుక వెంటనే మీకు రక్షణ అనుభవంలోకి నడిపించబడతారు. మీకు దగ్గరలో ఉన్న సేవకుల్ని మీరు కలుసుకోండి. ఆ సేవకులతో కొన్ని వారాల పాటు మీరు ఇంకా పూర్తిగా దేవుని తెలుసుకుని వెంబడించి పాస్టర్ గారికి పరిపూర్ణంగా మీరు దేవుని తెలుసుకున్నారని ఎరిగినప్పుడు మీకు ఆ బాప్తిస్మ అనే రక్షణ అనుభవంలోకి నడిపిస్తారు. ఒకవేళ మీరు ఎక్కడికి వెళ్ళలేని స్థితిలో మీకు ఎవరో తెలియదు అనుకుంటే రాజమండ్రిలో మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఉంది. క్రైస్ట్ వర్షిప్ సెంటర్లో జాన్ విస్లీ గారు బహుబలంగా వాడబడుతున్న దైవ సేవకుల ద్వారా కూడా మీరు బాప్తిస్మం తీసుకుని ఏ చర్చికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఏ చర్చి మీకు అందుబాటులో లేకపోతే కనుక వెల్కమ్, అందరూ కూడా జాన్ విస్లీ గారు క్రైస్ట్ వర్షిప్ సెంటర్కి వచ్చి మీరు అక్కడ దేవునిలో ఎంబడింపబడచ్చు, నడిపింపబడచ్చు. అందరం కలిసి దేవుని ఆరాధించి మన యొక్క మరణ పర్యంతం వరకు కూడా దేవుడిని అక్కడ ఆరాధించి మనం కలుసుకొని జీవించవచ్చు. మరి ప్రైజ్ లార్డ్. మీరు ఎవరికైనా సరే మరి ప్రార్థన అవసరం ఉంటే క్రైస్తవ వర్షిప్ సెంటర్ కూడా మీరు కాల్ చేసి ప్రార్థన చేయించుకోవచ్చు. జాన్ విస్లీ గారు మరి అనేక మందిని పెట్టి అక్కడ పరిచర్య ద్వారాగా మీ కొరకు ప్రార్థన చేపిస్తున్నారు. మరి ఆ యొక్క సంఘంలో బహుబలంగా దైవ శాఖలు వాడబడుతున్నారు. వాక్యం ఉన్నట్టుగా అక్కడ బయలుపరచబడుతుంది. మీకు మరి ఏ సంఘం అందుబాటులో లేకపోతే కనుక మీరు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతం వారు అయితే కనుక మరి క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రండి. అక్కడ అందరు కలిపి దేవుని ఆరాధించి దీవించబడదాం. మరి ఇక్కడితో నేను ముగిస్తున్నాను. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలిగిన గాక. చిన్న ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఇదిగో ప్రభా కొన్ని విషయాలు ప్రభా నీ పుట్టుకు వరకు నిజమైన దేవుడు నీవే అని ప్రభా గుర్తెరిగి బైబిల్ గొప్పతనం కోసం కొన్ని విషయాలు మేము తెలుసుకుని మాట్లాడుకున్నాం ప్రభా. ఈ వీడియో ఎవరైతే వింటున్నారో వాళ్ళ హృదయాలతో మీరు మాట్లాడి నాయన నిజమైన దేవుడు రక్షకుడు నీవని గుర్తెరిగి ప్రభా
ఆయా వీడియో వింటున్న ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశ్రయించండి. వాళ్ళ హృదయాలను భద్రపరిచి నిజం తెలుసుకుంటే చాలు ప్రభువా. రక్షకుడు నీవు, చనిపోయిన తర్వాత నరకం ఉంది, పరలోక రాజ్యంలోకి రావాలంటే యేసుని అంగీకరించాలి. అది నిజమా కాదా అన్నది గుర్తెరిగే కృప వారికి దయచేయమని, వారి కుటుంబాలను దీవించమని, ఆశీర్వదించమని నజరేయుడైన యేసు నామమున తండ్రి, ఆమేన్.